నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మహారాష్ట్ర ఒక ఆధ్యాత్మిక ప్రపంచంలా కనిపిస్తుంది. ఎంతో మంది మహాభక్తులు, మహాయోగులు, సిద్ధులు, అవధూతలు ఇక్కడ ఆధ్యాత్మిక జీవనాన్ని ప్రభావితం చేయటం మనకు కనిపిస్తుంది. ఎన్నో ప్రాచీనమైన ఆలయాలు ఈ నేలపై అలరారుతున్నాయి. ఎంతో విశిష్టతను సంతరించుకుని విరాజిల్లుతున్నాయి. అలాంటి క్షేత్రాలలో కొల్హాపూర్ ఒకటి. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహాలక్ష్మి క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. సాధారణంగా ప్రాచీనమైన ఆలయాలపై ఓ పరిశీలన చేస్తే మహాలక్ష్మి అమ్మవారు స్వయంభువుగా ఆవిర్భవించడం చాలా తక్కువగా కనిపిస్తుంది. వైష్ణవ ఆలయాలలో స్వామివారితో కలిసి అమ్మవారు గర్భాలయంలో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల ప్రత్యేక మందిరాలలో దర్శనమిస్తూ ఉంటుంది. అలా కాకుండా అమ్మవారు స్వయంగా వచ్చి వెలిసిన క్షేత్రాల జాబితాలో కొల్హాపూర్ ఒకటిగా తన ప్రత్యేకతను చాటుతోంది. కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయీ క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సమస్త శుభాలను సకల సంపదలను ప్రసరింపచేసేది మహాలక్ష్మినే. ఆ తల్లి చల్లని చూపుల వర్షంలో తడవాలి అనుకోని వారంటూ ఉండరు. ఆ మందహాసం మకరందమై తమ వరకు ప్రవహించాలని అనుకోని వారంటూ ఉండరు. ఎందుకంటే మహాలక్ష్మికి ఆగ్రహం కలిగినా, అసహనం కలిగినా, అసంతృప్తి కలిగినా
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది అనడానికి నిదర్శనంగా అనేక కథనాలు ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంటాయి. అలాంటి లక్ష్మీదేవి ప్రీతిని పొందడానికి ఎవరికి వారు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. ఐశ్వర్యం అంటే కేవలం సంపద మాత్రమే కాదు, ధర్మబద్ధంగా ఏది దక్కడం వల్ల ఎవరి జీవితం ఆనందమయమవుతుందో అది సొంతం కావడమే. అవి ప్రసాదించే ఆ తల్లి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి తరలి వస్తుంటారు. పంచగంగ నదీ తీరంలోని ఈ క్షేత్రం ఆహ్లాదానికి ఆనవాలుగా కనిపిస్తోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో సతీదేవి నయనాలు పడ్డాయని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి అమ్మవారిని భక్తులు అంబాబాయిగా పిలుస్తుంటారు. మహారాష్ట్రలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం కావడంతో ఇక్కడ అనునిత్యం భక్తుల సందడి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నేపథ్యం కలిగిన క్షేత్రం కావడం వల్ల ఆ ఘనత, ఆ వైభవం ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. సిరుల తల్లి రావమ్మా, శుభములను సగవే మాయమ్మా. సిరుల తల్లి రావమ్మా, శుభములను సగవే మాయమ్మా. సిరుల తల్లి రావమ్మా. పూజల ఆదిలక్ష్మివై దయగల తల్లివి ధాన్యలక్ష్మివై. ఆది పూజల ఆదిలక్ష్మివై దయగల తల్లివి ధాన్యలక్ష్మివై. గజలక్ష్మివై సంతానలక్ష్మివై, గజలక్ష్మివై సంతానలక్ష్మివై. వరములను సగే మా వరలక్ష్మివై. ఈ ఆలయానికి చేరుకోవడానికి ముందుగా స్వాగత తోరణం దాటుకుని వెళ్లవలసి ఉంటుంది. ఈ స్వాగత తోరణాన్ని భవానీ మంటపం అంటారు. దీనిని ఛత్రపతి శివాజీ తనయుడు నిర్మించాడు. అప్పట్లోనే ఈ ఆలయ వైభవం ఏ స్థాయిలో వెలుగొందింది అనేది అర్థం చేసుకోవడానికి ఈ నిర్మాణం ఒక్కటి సరిపోతుందేమో అనిపిస్తుంది. అంతటి పటిష్టతను, విశిష్టతను సంతరించుకొని ఇది కనిపిస్తుంది. ఏ దేవాలయాన్ని ఎవరు నిర్మించాలన్నా ఆ నిర్మాణదాతలకు కావలసింది లక్ష్మీదేవి అనుగ్రహం. ఇక ఆ లక్ష్మీదేవికే ఆలయాన్ని నిర్మించాలి అనుకుంటే అందుకు కొదవే ఉంటుంది. అందువల్లనే మహాలక్ష్మి కొలువైన ఈ మహాలయం నిర్మాణం పరంగా తన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ ఉంది. కనకవర్షం కురిపించే ఆ తల్లికి తక్కువేముంటుంది. వేల సంవత్సరాల ప్రాశస్త్యం కలిగిన క్షేత్రమిది. అందున అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. అలాంటి ఈ క్షేత్రంలో మహాలక్ష్మి స్థాయికి తగిన ఆలయాన్ని నిర్మించడమంటే అంత తేలికైన విషయమేం కాదు. అలాంటి ఈ క్షేత్రంలో అమ్మవారి ఆలయ నిర్మాణ శైలిని చూడగానే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు అనే ఒక సందేహం కలగడం సహజం. అప్పుడే మనకు కరణ్ దేవ్ అనే పేరు వినిపిస్తుంది. కరణ్ దేవ్ చాళుక్య వంశరాజు. 7వ శతాబ్దంలో ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారు. హేమాడ్ పంతి శైలిలో ఆలయ నిర్మాణం జరిగింది. ఆ తరువాతి కాలంలో పాలన చేపట్టిన రాజులు ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.
పొడవైన ప్రాకారాలు, మనోహరమైన మంటపాలు, శిల్పకళా శోభితమైన స్తంభాలతో ఈ ఆలయం అడుగడుగున ఆధ్యాత్మిక వీరులు కురిపిస్తూ ఉంది. కొల్హాపూర్ ఎంతటి గొప్ప పుణ్యక్షేత్రం అనేది తెలిపే ఒక పురాణ సంబంధమైన కథనం ఇక్కడ వినిపిస్తుంది. అగస్త్య మహర్షి అనేక మార్లు కాశీ దర్శనం చేసుకున్నాడు. ఆ తరువాత వృద్ధాప్యం కారణంగా ఆయన కాశీ ప్రయాణం చేయలేకపోయాడు. అందువలన ఆయన పరమశివుడి కోసం కఠోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన గంగాధరుడు ప్రత్యక్షమయ్యాడు. కాశీతో సమానమైన క్షేత్రం ఎక్కడ ఉంది అనేది సెలవిస్తే అక్కడే తాను తపస్సు చేసుకుంటూ గడుపుతానని అంటాడు అగస్త్య మహర్షి. అప్పుడు పరమశివుడు పలికిన క్షేత్రం పేరే కరవీరపురం. ఈ క్షేత్రం కాశీతో సమానమైందని, ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల కాశీని దర్శించిన ఫలితం కలుగుతుందని, అక్కడ తపస్సు చేసుకోమని సదాశివుడు సెలవిస్తాడు. అలా అగస్త్య మహర్షి సేవించిన తరించిన క్షేత్రమిది. కొల్హాపూరికి పూర్వనామం కరవీరపురంగా చెబుతారు. ఈ పేరు రావడానికి కూడా ఒక కారణం ఉంది. ప్రళయకాలంలో పరమశివుడు కాశీనగరం మునిగిపోకుండా త్రిశూలంపై ఈ నగరాన్ని ఎత్తిపట్టుకుంటాడు. అలాగే ప్రళయకాలం పూర్తయ్యే వరకు అమ్మవారు తన చేతులతో ఈ క్షేత్రాన్ని పైకెత్తి పట్టుకుంటుంది. అమ్మవారు కరములతో కాపాడుకునే క్షేత్రం కావడం వల్ల దీనికి కరవీరపురం అనే పేరొచ్చిందని అంటారు. పట్టిందల్లా బంగారమే నీకు ఓ శ్రీహరి పట్టపురాణి, మెట్టినింటికి నీవు మేటి కలిమి కారిణివిలే ఓ కలమంజులవాణి. నాథుని నీవు తాకిన చోటుల చూడమ్మ ఆ పుత్తడి మెరుపులు, తెలుసుకోవమ్మా ఆదినారాయణుని చిత్తములోని మైమరపులు. పట్టిందల్లా బంగారమే నీకు ఓ శ్రీహరి పట్టపురాణి, ఓ శ్రీహరి పట్టపురాణి. కాశీనగరంలో పరమశివుడు ఎప్పటికీ ఉంటాడు. అంటే ఆయన ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ క్షేత్రం నుంచి వెళ్లడం అంటూ జరగదు. అలాగే అమ్మవారు కూడా కొల్హాపూర్లో నిత్యం కొలువై ఉంటుంది. అందువల్లే ఈ రెండు క్షేత్రాలను అవిముక్త క్షేత్రాలుగా చెబుతారు. కొల్హాపూర్ మహోన్నతమైన క్షేత్రం కావడం వల్లనే దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ భిక్ష చేస్తాడని దత్తచరిత్ర చెబుతోంది. లక్ష్మీదేవి ప్రధానమైన దైవంగా కురువైన ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు అతిబలేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉన్నాడు. అతిబలేశ్వరుడు కూడా స్వయంభువు కావడం విశేషం. అనునిత్యం దేవతలు మహర్షులు దర్శించుకునే ఈ క్షేత్రంలో అడుగు పెట్టడం నిజంగా ఒక అదృష్టమనే విషయాన్ని చెప్పుకోకుండా ఉండలేము. మనస్సును మహాలక్ష్మీదేవికి వేదికగా మార్చుకోకుండా ఉండలేము. మహాలక్ష్మి ఆలయ నిర్మాణ శైలి చాలా భిన్నమైనదిగా, విలక్షణమైనదిగా అనిపిస్తుంది. 4 ద్వారాలతో 5 విమాన గోపురాలతో ఈ ఆలయం నయనానంతాన్ని కలిగిస్తూ ఉంటుంది. మధ్యలో ఒక గోపురం ఉండగా మిగతా 4 దిక్కులలో 4 విమాన గోపురాలు ఆనందాశ్చర్యాలను రేకెత్తిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికపరమైన విశ్వాసాలను మరింత బలోపేతం చేస్తూ ఉంటాయి. మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే 5 ఆలయాలకు సంబంధించిన 5 గోపురాలు కీర్తి కిరీటాలను మోస్తున్నట్టుగా కనిపిస్తాయి. తూర్పు విమాన గోపురం కలిగిన ఆలయంలో మహాలక్ష్మి, మధ్య విమాన గోపురం కింద కుమారస్వామి, పడమర గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహాసరస్వతి కొలువై ఉంటారు. విమాన గోపురాలతో పోటీ పడుతూ కనిపించే దీపస్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గర్భాలయంలో మహాలక్ష్మి కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంది. గర్భాలయంలో 6 అడుగుల వేదికపై 3 అడుగుల అమ్మవారి నల్లరాతి మూర్తి దర్శనమిస్తోంది. నాగసర్పం కిరీటాన్ని ధరించి ఉన్న అమ్మవారు చతుర్భుజిగా 4 చేతుల్లో 4 వస్తువులను ధరించి కనిపిస్తోంది.
విగ్రహ పరిమాణం రీత్యా చిన్నదిగా ఉన్నప్పటికీ మహాశక్తివంతమైందిగా చెబుతారు. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి. సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి. శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో. శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. శంఖచక్రాలు, జయకేతనాలు, ఏనుగులతో కూడిన మకర తోరణంతో అమ్మవారు అలరారుతూ ఉంది. నుదుటిపై సూర్యబింబం మాదిరిగా కుంకుమను దిద్దుకొని కనిపిస్తుంది ఆ మాత. విశాలమైన తల్లి నేత్రాల నుంచే కాంతి పుట్టిందేమో అన్నట్టుగా తేజస్సును వెదజల్లుతూ కనిపిస్తుంది. అమ్మవారి ముక్కెర తళుక్కుమంటూ ఆ తల్లి చల్లని చూపులతో కలిసి తన మనస్సును చేరుతూ ఉంటుంది. అమ్మవారు ఇక్కడ ఆవిర్భవించడం వెనుక పురాణ సంబంధమైన కథనం ఒకటి వినిపిస్తూ ఉంది. ఇది కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామితో ముడిపడి ఉంది. ఒకసారి వైకుంఠంలో లక్ష్మీనారాయణుల సన్నిధికి భృగు మహర్షి వస్తాడు. తన రాకను గమనించని లక్ష్మీనారాయణుల పట్ల ఆ మహర్షి ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. నారాయణుడు శాంతింపజేస్తున్నా వినిపించుకోకుండా తన కాలుతో స్వామివారి వక్షస్థలంపై తాకుతాడు. అహంభావంతో భృగు మహర్షి అలా ప్రవర్తించడాన్ని లక్ష్మీదేవి అవమానకరంగా భావిస్తుంది. ఈ విషయంలో నారాయణుడు పెద్దగా స్పందించలేదు అనే ఉద్దేశంతో అలిగి భూలోకానికి వెళ్ళిపోతుంది. దాంతో ఆమెను వెతుకుతూ స్వామివారు శ్రీనివాసుడిగా భూలోకానికి తరలి వస్తాడు. ఆ తరువాత ఆయన పద్మావతీదేవిని వివాహం చేసుకుంటాడు. ఈ సంఘటన లక్ష్మీదేవికి మరింత ఆగ్రహాన్ని కలిగిస్తుంది. దాంతో తపస్సు చేసుకుంటూ కొంతకాలం పాటు ఆ తల్లి ఇక్కడే ఉండిపోతుంది. అలా లక్ష్మీదేవి తాను తపస్సు చేసుకున్న ఈ ప్రదేశంలోనే ఆవిర్భవించడం జరిగింది. సాక్షాత్తు అమ్మవారు స్వయంభూగా ఆవిర్భవించడం వలన ఇక్కడ ప్రత్యక్షంగా ఉంటుందని భావిస్తారు. అందువలన ఆ తల్లి అనుగ్రహం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. ఉదయం 4:30 ఆలయం తలుపులు తెరుస్తారు. 5 గంటలకు సుప్రభాత సేవతో నిత్యపూజా కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతిరోజు అమ్మవారికి 5 మార్లు అర్చనలు చేస్తారు. అమ్మవారికిచ్చే హారతులు ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తాయి. ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజల్లో, సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. చైత్ర పౌర్ణమికి, నవరాత్రులకు విశేషమైన పూజలు, ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. మహాలక్ష్మి వైభవానికి తగినట్టుగానే ఈ ఉత్సవాలు జరుగుతాయి. లక్ష్మీదేవి కేవలం కాసుల వర్షం మాత్రమే కురిపిస్తుందని, అదే ఐశ్వర్యమని అనుకుంటే పొరపాటే. సూర్యుడిలోని వెలుగు ఐశ్వర్యం, చంద్రుల్లోని వెన్నెల ఐశ్వర్యం, జీవులలో చైతన్యం ఐశ్వర్యం, ఇలా అనేక రూపాలలో లక్ష్మీదేవి అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాంటి మహాలక్ష్మిని కొలువైన ఈ క్షేత్రానికి సూర్యగ్రహణం రోజున కూడా భక్తులు విశేషమైన సంఖ్యలో రావటం కనిపిస్తుంది. మహాలక్ష్మీదేవి మహిమలకు నిలయంగా చెప్పుకునే ఈ క్షేత్రంలో శిలలుగా విష్ణుమూర్తి, జలరూపంలో శివుడు, ఇసుకగా మహర్షులు, వృక్షాలుగా దేవతలు ఉంటారని పురాణాల కథనం. ఈ కారణంగా సూర్యగ్రహణం రోజున ఇక్కడి పంచగంగలో స్నానమాచరించడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఇక్కడ ఏడాదికి 3 మార్లు సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోని అమ్మవారిని తాకుతూ ఉంటాయి. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో అనేక ఉపాలయాలు కనిపిస్తాయి. గణపతి, ఉమామహేశ్వరుడు, శ్రీకృష్ణుడు, దత్తాత్రేయుడు, సూర్యభగవానుడు, గరుత్మంతుడితో పాటు అత్యంత ప్రాచీనమైందిగా చెప్పుకునే విఠోబా ఆలయం కూడా కనిపిస్తుంది. ప్రధానమైన దైవాన్ని దర్శించుకున్న భక్తులు ఈ మందిరాలను ఒక్కొక్కటిగా దర్శించుకుంటారు.
సంపదలో సగే శ్రీధనలక్ష్మి వై సామగానముల విద్యాలక్ష్మి వై సంపదలో సగే శ్రీధనలక్ష్మి వై సామగానముల విద్యాలక్ష్మి వై ధర్మ నిలయ వై ధైర్యలక్ష్మి వై ధర్మ నిలయ వై ధైర్యలక్ష్మి వై విభవములో సగే విజయలక్ష్మి వై. ఐహిక సుఖాలు దక్కాలంటే ముందుగా ఐశ్వర్య ప్రాప్తిని పొందవలసి ఉంటుంది. అలాంటి ఐశ్వర్య ప్రాప్తి లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే లభిస్తుంది. అయితే ఆ తల్లి ప్రీతి చెందాలంటే అందుకు తగినట్టుగా కష్టపడవలసి ఉంటుంది. అప్పుడే ఆ తల్లి తగిన ఫలితాన్ని మనకి చేరేలా చేస్తుంది. ఎక్కడ సోమరితనం ఉంటే అక్కడ తాను ఉండను అని లక్ష్మీదేవి చెప్పడంలో ఆంతర్యం ఇదే. అందువలన లక్ష్మీదేవి సంపదలను అనుగ్రహించాలి అంటే బలమైన సంకల్పం, నిరంతర సాధన కావలసిందే. హైదరాబాదు నుంచి కొల్హాపూర్కి బస్సు, రైలు, విమాన మార్గాలున్నాయి. కొల్హాపూర్ బస్టాండ్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి, ఎయిర్పోర్టు నుంచి ఈ ఆలయానికి చేరుకోవడం తేలిక. ఇక ఆలయం దర్శన వేళల విషయానికొస్తే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల సందర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచి ఉంటాయి. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి సాక్షాత్తు లక్ష్మీదేవి తపస్సు చేసుకున్న ప్రదేశం. పురాణ సంబంధమైన నేపథ్యం, వందల ఏళ్ల చారిత్రక వైభవం కలిగిన ఈ క్షేత్రాన్ని దర్శించడం అనంతమైన ఆనందాన్ని, అనిర్వచనీయమైన అనుభూతిని పంచుతుంది. అలాంటి మహాలక్ష్మి అమ్మవారిని మనసారా దర్శించుకున్నాం కదా. మరో ఆలయ సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.